నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఇక మార్చికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది? గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల? ఈ విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో మేడం మాటలో తెలుసుకుందాం. ప్రతి నెల చెప్తూనే ఉంటాను, మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీ వ్యక్తిగత జాతకాలని ఒకసారి పరిశీలించుకోండి, తర్వాతని పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నమస్కారం అమ్మా. ఇక గ్రహస్థితి చెప్పండి ముందు, మనం రాసులకు వెళ్లే ముందు. ఎలా ఉంది గ్రహస్థితి? బాగానే ఉందంటారా ఈ మార్చి మాసంలో? ఎవరికి అనుకూలంగా ఉంది, ఎలా ఉంది చెప్పండి. అదే మార్చి మాసం మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే ఏంటంటే 6 గ్రహ కూటమి జరగబోతోంది. ఎప్పుడు మార్చ్ 29ని. అది చాలా చాలా మేజర్, అంటే వన్ ఆఫ్ ద షష్టం, తర్వాత చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే పంచ అంటే ఒక 1 మంత్ వరకు అలాగే అందులోనే ఉంటాయి. అదొకటి కాకుండా చాలా ప్లానెట్స్ ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యేవి ఏమో డైరెక్ట్ అవుతున్నాయి. అలాగే మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ అవుతోంది, వీనస్ రిట్రోగ్రేడ్ అంటే వక్రిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ మార్చ్లో మనకి ఏంటంటే శనిగ్రహం మనమేమో కుంభం నుంచి ఇప్పుడు మీనానికి వెళ్తుంది అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మార్స్ మనకి కుజుడు మనం అంటూనే ఉన్నాం, స్తంభించిపోయి ఉన్నాడు, మనం చెప్తూనే ఉన్నాం అది కంటిన్యూస్గా. కానీ ఏంటంటే ఆయన రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు అనమాట, డైరెక్ట్ అయిపోయారు. సో ఇంకా జూపిటర్ కూడా మనం లాస్ట్ మంతే మాట్లాడుకున్నాం, మనకి డైరెక్ట్ అయిపోయారు, ఆయన వృషభంలోనే ఉన్నారు. ఇప్పుడు శని ఏమో రాహుతో కలుస్తున్నారు, అంటే మీనంలో కలుస్తున్నారు. అదొకటి కాకుండా మనకి సన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ కదా, సూర్యగ్రహం కూడా మనకి మార్చ్ 14కి మీనానికి మూవ్ అవుతున్నారు. సో దాంట్లోనే ఇప్పుడు ఏంటంటే మనకి మెర్క్యూరీ ఉన్నారు, వీనస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మెర్క్యూరీ ఏంటంటే కంబస్ట్ అవుతుంది. సో కొంత బిజినెస్ పరంగా మనం చూసుకున్నామంటే ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ మంత్ అనమాట, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అదొకటి కాకుండా రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా అందులోనే ఉంటున్నారు అనమాట. అండ్ చంద్రుడు మనకి తెలిసిందే, ఎప్పటికైనా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు రాశి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఈవెంట్స్ ప్లానెటరీ అంటే మనం ఎప్పుడు స్కైని చూస్తూ ఉంటాం, అంటే మనకి కొంచెం లెసన్స్ కావాలన్నా లేకపోతే గైడెన్స్ కావాలన్నా మనం ఎప్పుడు స్కై అంటే యూనివర్స్ని చూస్తూ ఉంటాం, అంటే అప్పర్ యూనివర్స్ మనం చెప్తూ ఉంటాం. దాంట్లో చూసామంటే ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో. ఓకే, అంటే మనకి కనిపించట్లే, ఒకటైతే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అయితే కనిపించట్లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఈ షష్ఠ గ్రహ కూటమి అనేది తప్పక 12 రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అలాగే ఎక్లిప్సెస్ కూడా కొంచెం వరకు, అంటే గ్రహణం అందరికీ తెలిసిన ఒక విషయం, కొంతవరకు అంటే కొన్ని రాసులకి బాగుంటుంది, కొన్ని రాసులకి అంత బాగుండదు అనమాట. ఇన్డెప్త్ ఎవరికైనా కావాలంటే మాత్రం వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. ఇక్కడ జనరల్ రెమెడీస్ మనం చెప్తూ ఉంటాం అనమాట. సో జనరల్ రెమెడీస్ మనం చేయాలి అంటే తప్పక ఏంటంటే చంద్రుడికి మనం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే మార్చ్ 29th మనం అనుకున్నాం కదా, ఎందుకంటే శని మూవ్ అయితే ఇంకేముంది, అసలు చాలా ప్రెషర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పరిస్థితి కూడా, బయట పరిస్థితి, కంట్రీ పరిస్థితి అంటే చాలా మటుకు ఏంటంటే మనం చెప్పేది కూడాను ఎక్కువ పడపోవడం అందాం కాసేపు, లేకపోతే సన్నిహితంగా ఉండకపోవడం అందాం, అయినవి ఈజియర్ వే. సో అంత ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఫైటింగ్ సీన్ రావడం కానీ, కొంచెం వార్ జోన్ కానీ, కొంచెం ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా జనరల్, భయపడవలసిన అవసరం ఏం లేదు. బట్ జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే మనకి మనం చంద్రుడికి చేయాలని చెప్తున్నాం. చంద్రుడికి చేయాలంటే తప్పక మనం ఎప్పుడు శివారాధన చెప్పుకుంటూ ఉంటాము. మనకి తెలుసు లాస్ట్ మంత్ కూడా మనకి శివరాత్రి కూడా అయిపోయింది, కానీ కూడాను మనకి ఎండలు కూడా ఎక్కువ అవుతాయి కనుక సో తప్పక నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవడం, అలాగే రాహుకేతు పూజలు చేయించుకోవడం జనరల్గా చాలా మంచిది. చంద్రుడికి అండ్ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ బికాస్ గ్రహణాలు కూడా వస్తున్నాయి కదా. సో దానం ఇవ్వడం అంటే బేసిక్గా ఏంటంటే ఎప్పటికైనా మనం బియ్యం దానం ఇవ్వడం చెప్తాం. సో 1.1 kg బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా నిత్యం పూజ చేసే వాళ్ళకి ఏముంది, ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఇదొక చిన్న ఏదంటే చిన్న గాయం అనుకుంటాం, చిన్న స్క్రాచ్ అనుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడే పైకి వచ్చే వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. సో కొంచెం వరకు యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి కనుక ఈ పూజలన్నీ చేసుకున్నప్పుడు కొంచెం పాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం చూసామంటే బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి
తప్పవన్నమాట. అంటే అనుకూలంగా ఉండదు పరిస్థితి. అంటే ప్రతికూల పరిస్థితి అని మనం చెప్పట్లేదు. బట్ అనుకూల పరిస్థితి అయితే ఉండదు. ఎక్కడికెళ్ళినా కొంచెం చికాకుగా ఉండే ఒక పరిస్థితి ఈ నెలంతా మోస్ట్ ఆఫ్ ద రాసులకి అలాగే ఉన్నాయనే చెప్పుకోవాలన్నమాట. సో, జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మన శని గ్రహం గురించి మాట్లాడుకోవాలి అంటే ఏలినాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టం. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట. అలాగే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఉంది. సో, ఇవన్నీ ఉన్నాయి. అదొకటి కాకుండా శని, రాహు కలయిక ఉంది. అలాగే వీనస్‌తో కలయిక. అంటే వీనస్ అక్కడ ఎగ్జాల్టెడే. బట్ అగైన్ ఏంటంటే రిట్రోగ్రేషన్‌కొస్తున్నారు. ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్‌కొస్తున్నారు. అలాగే మెర్క్యూరీ ఏమో కంబస్ట్ అవుతున్నారు. అంటే సన్‌తో పాటు కలిసున్నారు కదా! సో, కొంత కంబషన్ పీరియడ్ ఉంది. ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ 15th మార్చ్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్‌కెళ్తున్నారు. సో, తప్పక ఏంటంటే మనం చదువులో కొన్ని అడ్డంగాలు అంటే ఎగ్జామినేషన్ ఇచ్చిన వాళ్ళకి అనుకున్న రిజల్ట్స్ రాకపోవడం గానీ, అంటే కొన్నిసార్లు ఏంటంటే అస్సలు మనం చేసిన శ్రమకి తగిన ఫలితం అనేది రాకపోవడం అనేది చూడొచ్చు ఈ నెల. సో, అందరికీ ఈ మంతే రిజల్ట్స్ వస్తాయని లేదు. మనం మాట్లాడుకునేది ఈ మంత్ వరకే. అంటే ఒక 31 రోజులు అనుకుందాం. 31 రోజుల వరకే. మళ్ళా నెక్స్ట్ మంత్ గురించి మనం అవన్నీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది గనక రోజువారీ మన జీవితం మనం చేసుకుంటూ ఉండాలి. సో, మనం పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగాలి. తప్పక పరిహారాలు చేయాలి అనేది లెక్క అనమాట. సో, ఎస్పెషల్లీ ఈ ఎక్లిప్సెస్ కూడా చేసుకోవాలనమాట. అందుకని రాహుకేతు పూజలు చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఎక్లిప్సెస్ వచ్చినప్పుడు మాత్రం మనం ఏంటంటే ఎక్లిప్స్ టైంలో మనం తినం. మనకి అందరూ చేసే ఒక కార్యక్రమమే అది. దర్భ వేసి దాని మీద అప్పుడు పాతవన్నీ వాడడం. అండ్ ఇదివరకైతే ఇల్లు కడుక్కోవడాలు, ఇవన్నీ శుభ్రం చేసుకోవడాలు అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు పాటిస్తారు. అండ్ గుళ్ళు కూడా మూసేస్తారు. కానీ ఈ కాలంలో అంత కడుక్కునే అంత ఇది లేదు. కానీ కొంచెం ఇల్లు శుభ్రం చేసుకోవడం మంచిది. అట్‌లీస్ట్ దేవుడి గదైనా ఇవన్నీ శుభ్రం చేసుకోవడం మంచిది. చాలా చక్కగా వివరించారు. ఇంకా గ్రహస్థితి గురించి తెలుసుకున్నాం కదా! ఒకసారి పాటించే ప్రయత్నం చేయండి. అన్ని రాసుల వారికి ఇది వర్తిస్తుంది. మేడం తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది మార్చి మాసం చెప్పండి? సింహరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ సింహరాశి వాళ్ళకి అష్టమ శని అనేది మొదలవుతోంది. అదొకటి కాకుండా మనకి 11th కుజుడేమో డైరెక్ట్ అవుతున్నారు. సో, ప్లస్ ఉన్నాయి, అక్కడ మైనసెస్ ఉన్నాయి. కెరీర్ ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ కొంతవరకు వీళ్ళేంటంటే యాంగ్జైటీ లెవెల్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే కెరీర్ గురించి. అండ్ ఆల్సో వీళ్ళేంటంటే కెరీర్ పరంగా ఒక చోటు నుంచి ఇంకో చోటు మార్పిడి అనేది కనిపిస్తోంది. అదొకటి కాకుండాను పై చదువులకెళ్ళిన వాళ్ళకి బావుంటుంది గానీ, వాళ్ళు అనుకున్నది ఈ నెలలో సాధించలేరు. అంటే ఏంటి వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కానీ, ఇంకోటి అంటే జనరల్ ఎగ్జామ్స్ గానీ, స్టూడెంట్స్ గానీ, వాళ్ళు బాగా చదివినప్పటికి ఈవెన్ బాగా చదువుకున్న వాళ్ళకి కూడాను వాళ్ళు అనుకున్నది ఈ మంత్‌లో వాళ్ళు పొందలేరు. అంటే రిజల్ట్స్ అనేవి వాళ్ళు అనుకున్నట్టు ఉండదు అని చెప్పడానికనమాట. అదొకటి కాకుండా కొంతవరకు దాంపత్య జీవితంలో మాత్రం ఎందుకంటే 7th లార్డ్ 8th పడ్డాడు గనక దాంపత్య జీవితంలో కొంతవరకు ఆర్గ్యుమెంట్స్ డిసగ్రీమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. వీళ్ళు సూచన కింద మనం చెప్పాలి అంటే ప్రాపర్టీ ఇష్యూస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం జరుగుతోంది. అండ్ ఆల్సో ఎవరికీ లోన్స్ ఇవ్వద్దు. లోన్స్ ఇస్తే తిరిగి రావడం కొంచెం కష్టం. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనుకుందాం కాసేపు. కొంత తక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈసారి. అదొకటి కాకుండా మనకి సన్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ 8th హౌస్‌లోకెళ్తున్నారు. సో, తప్పక ఏంటంటే మనం ఏదైనా పని చేయించుకోవాలి గవర్నమెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, గవర్నమెంట్‌తో పని చేయించుకోవాలన్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ టెంపరరీయే మనం మాట్లాడుకునేది 1 మంత్‌కే. సో, జనరల్‌గా కెరీర్ డెవలప్‌మెంట్‌లో బ్రేక్ అనేది కొంచెం కనిపిస్తోంది సింహరాశి వాళ్ళకి. అండ్ ఆల్సో ఒక దారి నుంచి ఇంకో దారికి మలిచే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయన్నమాట. నిరుద్యోగులకు మాత్రం తప్పక కొంచెం శ్రమపడే ఒక యోగం. అంత ఈజీగా ఉద్యోగ అవకాశాలు రావు అని చెప్పాలి. అలాగే మనం చూసామంటే సెకండ్ కేతు ఉన్నారు కనుక తప్పక కుటుంబంలో ఎస్పెషల్లీ పిల్లల దాంట్లో కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సడన్‌గా క్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు కూడా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ కాపాడుకుంటూ రావడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ బిజినెస్ పీపుల్‌కి మనం చూసాము అంటే వీళ్ళు తప్పక లోన్స్ తీసుకుంటారు. ఆ దిశలో నడవడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళకన్నా కాంపిటీటర్స్ ఎక్కువ అవుతారంట. అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే
ఏంటంటే ముందుకు సాగాలి. ఈ నెల వరకే కదా మనం మాట్లాడుకునేది. సో, ఇంకా నెలలన్నీ బావుండాలంటే తప్పక పరిహారాలు చేయవలసిందే. పరిహారాల విషయానికొస్తే గనక తప్పక మనమేమో సూర్యగ్రహానికి మనం చేయాలి. అంటే ఎవ్రీడే అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది. గాయత్రి కూడా చదువుకుంటారు. ఇలాంటి వాళ్ళకి నేనెప్పుడు చెప్పేదేంటే గాయత్రి 108 టైమ్స్ చాంట్ చేయమని చెప్తాం. లేకపోతే అది వినొచ్చు కూడాను. 2 చేయొచ్చు. అలాగే ఏంటంటే సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం. ఎస్పెషల్లీ ఆన్ సండేస్. సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం చాలా చాలా మంచిదనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు ఏంటంటే నెగటివిటీ అనిపోయి పాజిటివిటీ అనేది మనకి లాంగ్ టర్మ్‌లో వస్తుంది. మనం షార్ట్ టర్మ్ గురించే మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సో, లాంగ్ టర్మ్‌లో రావాలి అంటే పరిహారాలు ఇప్పటి నుంచి శ్రద్ధగా చేయడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. సో సింహరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఒకసారి చెప్పిన పరిహారాలని నోట్ చేసుకొని పాటించే ప్రయత్నం చేయండి. దానికన్నా ముందు జాతకాలను పరిశీలించుకోండి డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గర. మీకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సింహరాశి వారు అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో రాశితో కలుద్దాం. నమస్తే.